శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. శ్రీమద్భగవద్గీత ప్రథమోధ్యాయ. అర్జున విషాదయోగ. ధృతరాష్ట్రమువాచ. మొదటి శ్లోకం. ఓం ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామక పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఈ శ్లోకము భగవద్గీత ప్రారంభ శ్లోకం. ఇది ఈ ప్రారంభ శ్లోకాన్ని ధృతరాష్ట్రంతో ప్రారంభించాడు వ్యాస మహర్షుల వారు. ఆయన చాలా గొప్పవాడు, మునులలో శ్రేష్టమైనటువంటి వాడు, వేదములను విభజించినటువంటి మహనీయుడు. ఆయన ధృతరాష్ట్రుని ఎందుకు ముందు పెట్టాడు అనేది, ధృతము అంటే కనపడేది, రాష్ట్రం అంటే రాజ్యము లేదా ప్రపంచం అని అర్థం. కనపడే రాజ్యాన్నే తనదిగా భావించి, సర్వస్వంగా భావించి, పరమాత్మను మర్చిపోయినటువంటి స్థితి ధృతరాష్ట్రంలో కనపడుతుంటుంది. ఆయన ఏమంటున్నాడు? ధర్మక్షేత్రే, ఈ క్షేత్రాన్ని ధర్మక్షేత్రం అంటున్నాడు, అంగీకరిస్తున్నాడు. ధర్మంతో సంబంధమైనటువంటి భారతీయ తత్వాన్ని అంగీకరిస్తూనే ధర్మక్షేత్రంగా ఆ యుద్ధరంగాన్ని అంగీకరిస్తున్నాడు. దాన్ని ఏమంటున్నాడు? కురుక్షేత్రము అంటున్నాడు. కురు వాళ్ళ వంశం కాబట్టి ఆ క్షేత్రం అనే భావం చేశారు. సమవేతాయుత్సవ, అందరూ కూడా ఒకచోట చేరారు. ఎవరు? కౌరవ పాండవులందరూ యుద్ధం కోసం సిద్ధమయ్యారు. ఎలా అంటే ఉత్సాహంతో. సమవేతాయుత్సవ మామక పాండవాశ్చైవ, నా వాళ్ళైనటువంటి కౌరవులు మరియు పాండు కుమారులు వీళ్ళంతా కూడా యుద్ధంలో ఉన్నారు. వాళ్ళంతా ఏం చేస్తున్నారు అనేటువంటి భావనతో ఆ ప్రశ్నను సంజయుని అడుగుతాడు ధృతరాష్ట్రుడు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భగవద్గీత ప్రారంభం ధర్మ అనేటువంటి అక్షరంతో ప్రారంభమైంది. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, నిత్య జీవితంలో మనమంతా కూడా ధర్మానుకూలురమై ధర్మరక్షణ చేస్తూ, ధర్మో రక్షతి రక్షిత అని నమ్మి ధర్మాన్ని మనం ఆచరిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది అని సంపూర్ణమైన విశ్వాసంతో బ్రతికేటువంటి భారతీయ తత్వం నుంచి మన జీవితాలు వచ్చాయి. అందుకని ఏ శాస్త్రం చెప్పినా ధర్మం మూలంగానే ఉంటుంది. ధర్మాన్ని విడనాడి మనం ఏది చేసినా, ధర్మో విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అని ఒక సందర్భంలో పరమాత్మ హెచ్చరించాడు. ధర్మానికి విరుద్ధంగా నడుచుకుంటేటువంటి మనమంతా కూడా కామంలో పడతాం, కోరికల్లో పడతాం. కోరికల్లో పడిన తర్వాత మన యొక్క సర్వస్వాన్ని మర్చిపోతాం అనమాట. అందుకని ధర్మమే ఆధారమైనటువంటిది అని తెలుస్తుంది. ఈ దేశం ఇంతగా ప్రపంచంలో జగద్గురువుగా తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి కారణం ఏమిటి అంటే, ఇక్కడ ధర్మాచరణ ఉందన్నమాట. కేవలం పూజలు చేయడం, యజ్ఞాలు చేయడం, యాగాలు చేయడం, ఇతర ఏ ప్రక్రియలైనా చేయండి, భగవంతుని కోసం చేయండి, ప్రజల కొరకు చేయండి, భక్తుల కోసం చేయండి, గుళ్ళు కట్టండి, ఏ కార్యక్రమాలు చేసినా అవంతా ధర్మంలో భాగమే అవుతుంది. అంత విశిష్టమైనటువంటి స్థానం ధర్మానికి ఉన్నది. ఇది మతం కాదు కాబట్టి స్థిరంగా నిలబడి ప్రపంచానికి మార్గదర్శన స్థితిలో ఉంది. ఇంగ్లీష్ వాళ్ళ కాలంలో ధర్మం అనే పదానికి వాళ్ళకి ఇంగ్లీష్లో డిక్షనరీలో అర్థం లేదన్నమాట. అందుకని వాళ్ళు ఏం చేశారంటే దీన్ని రిలీజియన్ అన్నారు. అందుకని ధర్మే నష్టే కులం కృత్స్న భవతీత్య విశిష్టుమా అంటూ అర్జునుడు బాధపడిన సందర్భం మనకు కనపడుతుంది. ధర్మం నశిస్తే సర్వత్రా కోల్పోయినట్టుగా అనేటువంటి భావన మనకున్నది కాబట్టి ఆ ధర్మాన్ని మనం రక్షించుకుంటూ, సర్వత్రా కాపాడుకుంటూ, ఆ ధర్మం అనేటువంటి ఒక మంచి నీడలో మనం అంతా బ్రతుకుతామని కోరుకుంటూ ముగిస్తున్నాం. ఓం తత్సత్.